హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది జో స్టడీ క్లబ్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ క్లాస్ లో మనం తీర మైదానాల అనే టాపిక్ లో పశ్చిమ తీర మైదానం గురించి అయితే చెప్పుకున్నామమ్మా. సో ఈ రోజు క్లాస్ లో మనం ఇక్కడ నుంచి ఉన్న ఈ తూర్పు తీర మైదానం కోసం అయితే డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో బిఫోర్ దట్ నిన్న మీకు చెప్పిన పాయింట్లు కొన్ని, అంటే మన యొక్క భారతదేశ మొత్తం తీరరేఖ పొడవు చూసినట్లయితే ఎంత అంటే 7516.6 కిలోమీటర్స్, రైట్. సో దీంట్లో ఎక్కువ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉన్న అండమాన్ నికోబార్ దీవులమ్మ, రైట్. సో అండమాన్ నికోబార్ దీవులు, సో ఇక్కడ ఏవైతే దీవులు ఉన్నాయో, సో ఈ అండమాన్ నికోబార్ దీవులు అనేవి సో అత్యంత ఎక్కువ తీరరేఖ కలిగి ఉన్నాయి. అయితే మన భారతదేశ రాష్ట్రాలు చూసినట్లయితే ఇక్కడ ఇది వస్తుందమ్మా, ఏంటిది, గుజరాత్ వస్తుంది, గమనించండి. సో సెకండ్ ప్లేస్ చూసుకుంటే ఏంటిది, మన యొక్క ఆంధ్రప్రదేశ్ వస్తుంది, థర్డ్ తమిళనాడు వస్తుంది. సో ఇవన్నీ చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో మొత్తంగా చూసుకుంటే 7516 కిలోమీటర్స్ ఏంటివి, సో ఈ అండమాన్ నికోబార్ దీవులు. అయితే సో గుజరాత్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి డయ్యూ డామన్ తీసివేస్తే, సో డయ్యూ డామన్ కలిపి చూసుకుంటే మనకు దాదాపు 1600 కిలోమీటర్లు ఉంటుందమ్మా. సో డయ్యూ డామన్ తీసివేస్తే 1215 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే, 1215 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. మనం చూద్దాం ఇక్కడ. సో గుజరాత్ 1600 కిలోమీటర్స్, నెక్స్ట్ మహారాష్ట్ర 720 కిలోమీటర్స్, గోవా 160 కిలోమీటర్స్, కర్ణాటక 300 లేదా 320 కిలోమీటర్స్. సో ఇది చూసుకున్నట్లయితే కేరళ 580 కిలోమీటర్స్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ తమిళనాడు చూసినట్లయితే మనకి 940 కిలోమీటర్స్. ఓకే, 940 కిలోమీటర్స్. సో మన యొక్క ఏపీ చూసినట్లయితే 974 కిలోమీటర్స్, రైట్. సో ఇది ఒరిస్సా చూసినట్లయితే మనకి 485 కిలోమీటర్స్. ఓకే, 485 కిలోమీటర్స్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడి నుంచి ఏమవుతుందంటే ఈ ప్రాంతం నుంచి ఇలాగా ఇది బంగ్లాదేశ్ ఉంటుంది. చాలా మంది అనుకుంటారు అనమాట. సో ఏమనుకుంటారంటే వెస్ట్ బెంగాల్కి కూడా పెద్ద తీరరేఖ ఉంటారు అనుకుంటారు, కానీ సో మనకి ఏంటంటే ఈ ప్లేస్ నుంచి పక్కనే చూడండి ఇలా ఉంటుంది కదా. సో ఇలా మనకి ఏ నది వస్తుంది, మనకి గుర్తుందా, గంగా నది కానీ, రైట్. సో గంగా నది అనేది ఈ విధంగా వస్తుంది కదా. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి ఏంటంటే మనకి బంగ్లాదేశ్ అనేది ఉంటుందమ్మా. సో కేవలం ఈ ప్రాంతం మాత్రం ఉంటుంది. ఇది దాదాపు 157 కిలోమీటర్స్ అమ్మా, 157 కిలోమీటర్ అయితే కలిగి ఉంటుంది అనమాట, రైట్. సో వెస్ట్ బెంగాల్ 157, ఏంటిది ఇది ఒరిస్సా 485, నెక్స్ట్ ఇది చూసినట్టయితే 974 మన యొక్క ఆంధ్రప్రదేశ్, మన యొక్క తమిళనాడు 940, కేరళ 580, సో కర్ణాటక 320, ఇది చూసినట్టయితే గోవా 160, మహారాష్ట్ర 720, గుజరాత్ 1600, రైట్. సో మీకు క్లియర్ గా అర్థమైంది. సో దీంట్లో ఏది తక్కువ ఏది ఎక్కువ అని చెప్పేసి మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. సో ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. సో మనం ఏం చెప్పుకున్నాం అంటే గత క్లాసులో పశ్చిమ తీర మైదానంలో 4 టైప్స్ ఉంటాయి. ఒకటి కతియవార్ ఉంటుంది, రైట్. సో ఒకటి కతియవార్ తీర మైదానం ఉంటుంది, నెక్స్ట్ కొంకన్ ఉంటుంది, తర్వాత కెనరా ఉంటుంది, మలబార్ ఉంటుంది చెప్పేసి చెప్పుకున్నాం. ఎక్కడ అది, పశ్చిమ తీర మైదానంలో. సో ఇప్పుడు ఈ రోజు క్లాస్ లో మనం ఏం నేర్చుకోవాలంటే తూర్పు తీర మైదానం. సో ఇక్కడ నుంచి ఉన్న ఈ ప్రాంతం యొక్క తీర మైదానం కోసం అయితే డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనమ్మా. సో ముందుగా చూసినట్లయితే తూర్పు తీర మైదానం, రైట్. సో తూర్పు తీర మైదానం లేదా తీర మైదానాలు, రైట్. సో ఈ తూర్పు తీర మైదానాలు అనేవి సో ఎక్కడి నుంచి ఎంతవరకు విస్తరించున్నట్లయితే ఇక్కడ ఉన్న వెస్ట్ బెంగాల్ లోని హాల్దియా నుండి, రైట్, హాల్దియా నుండి సో ఇలా మనకి ఇక్కడ ఉన్న కన్యాకుమారి వరకు, రైట్. సో కన్యాకుమారి వరకు, రైట్. సో హాల్దియా నుండి కన్యాకుమారి వరకు ఎలా విస్తరించి ఉన్నాయంటే తూర్పునున్న ఈ బంగాళాఖాతానికి మరియు తూర్పు కనుమలకు
మధ్యలో విస్తరించి ఉన్నాయి. రైట్. ఏంటమ్మా ఇది బంగాళాఖాతం కదా, రైట్. సో ఇది బంగాళాఖాతం. ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ విధంగా ఏముంటాయమ్మా, ఇక్కడ ఐడియా ఉంది కదా మనకి, ఏంటివి తూర్పు కనుమలు, రైట్. సో ఈ బంగాళాఖాతానికి మరియు తూర్పు కనుమలకి మధ్యలో విస్తరించి ఉంది, అదేంటంటే తూర్పు తీర మైదానాలు, రైట్. సో అయితే మనకి దీంట్లో ఎన్ని టైప్స్ చూసినట్లయితే మనకి 4 టైప్స్ అమ్మ, 4 రకాల తీర మైదానాలు అనేవి కలిగి ఉన్నాయి. ఓకే. సో ఒకటి ఏంటంటే ఫస్ట్ వన్ ఇక్కడ చూద్దాం, వంగా తీర మైదానం లేదా బెంగాల్ తీర మైదానం చెప్పొచ్చు. ఓకే, తీర మైదానం. సెకండ్ చూసినట్లయితే మనకి ఉత్కల్, ఓకే, ఉత్కల్ తీర మైదానం. నెక్స్ట్ ఆంధ్ర లేదా కోస్తా లేదా సర్కార్ తీర మైదానం. ఓకే, సర్కార్ తీర మైదానం. నెక్స్ట్ కోరమండల్, ఓకేనమ్మా, కోరమండల్ తీర మైదానం, తీర మైదానం. ఓకే, చాలా ఈజీ కదా. సో వంగా తీర మైదానం లేదా బెంగాల్ తీర మైదానం. నెక్స్ట్ చూస్తే ఉత్కల్ తీర మైదానం. నెక్స్ట్ ఏంటి మన యొక్క కోస్తా తీర మైదానం. నెక్స్ట్ కోరమండల్ తీర మైదానం, రైట్. సో ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా. ఇక ఫస్ట్ ఏంటమ్మా వంగా తీర మైదానం. సో ఇది చూసినట్టయితే మనకి, ఓకే, సో ఇక్కడ ఉన్న హాల్దియా నుండి, ఓకే, హాల్దియా నుండి సో ఈ ప్రాంతంలో ఉన్న సువర్ణ రేఖ అంటే లేదా ఈ ఉత్కల్ తీర మైదానం ఉత్తర భాగం వరకు, ఓకే, హాల్దియా నుండి ఉత్తర, ఓకే, ఉత్కల్ తీర మైదానం యొక్క ఉత్తర భాగం అంటే దాని పై భాగం, సో ఉత్తర భాగం వరకు, సో అంటే ఈ ప్రాంతంలో విస్తరించి ఉందమ్మా, రైట్. సో ఈ ప్రాంతంలో విస్తరించి ఉంది ఏంటది వంగా తీర మైదానం. ఓకే, సో గాట్ మై పాయింట్. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఉత్కల్ తీర మైదానం. ఓకే, ఉత్కల్ తీర మైదానం. సో ఇది ఎక్కడి నుంచి ఉందంటే, రైట్, ఇక్కడ ఉన్న మనకి సో ఈ ప్రాంతంలో ఉన్న సువర్ణ రేఖ, ఓకే, ఒరిస్సా వాళ్ళు ఏమంటారంటే సువర్ణ రేఖ అంటారు. ఓకే, సువర్ణ రేఖ అంటే వాళ్ళకి భువనేశ్వర్ అంటారు కానీ భువనేశ్వర్ అంటారు కదా. ఓకే, సువర్ణ రేఖ, మనం సువర్ణ రేఖ అనాలి. సో వాళ్ళైతే సువర్ణ రేఖ అంటారు. కొంచెం చెప్పేద్దాం, చెప్పేసి కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఉన్న సువర్ణ రేఖ నుండి, ఓకే, సువర్ణ రేఖ నది నుండి సో మనకి ఇక్కడ ఉన్న సైట్ ఈ ప్రాంతంలో ఉన్న రుస్కిలా, ఓకే, రుస్కిలా నది వరకు, సో ఈ ప్రాంతంలో, ఓకే, సో ఆ ప్రాంతంలో విస్తరించి ఉన్నదే ఏంటమ్మా ఉత్కల్ తీర మైదానం. ఓకే, ఉత్కల్ తీర మైదానం. సో అయితే సో ఈ ఉత్కల్ తీర మైదానంలో మెయిన్ గా చూసుకున్నట్లయితే సో ఏ నది ప్రవహిస్తుంది ముఖ్యంగా, సో ఏ నది అనేది ప్రవహిస్తుంది చూసినట్లయితే మనకి మహానది, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మహానది. అది ఎలా ప్రవహిస్తుంది అంటే సో ఈ ప్రాంతం నుంచి వచ్చి అదే జూమ్ ఇన్ చేసి తెచ్చాం అనుకోండి. సో ఇలా వచ్చిందమ్మా మహానది అనేది. సో ఇలా వచ్చి ఇలా ఈ విధంగా ఇలా పాయల్లా అయితే విడిపోతుంది అనమాట. ఎక్కడ, సో ఈ ప్రాంతంలోన. సో విడిపోయిన తర్వాత మనకి ఇక్కడ, ఓకే, సో ఇక్కడ మనకి చిల్కా సరస్సు అనేది లేదా చిల్కా లాగున్ అనేది ఏర్పడుతుందమ్మా. ఓకే, చిల్కా లాగున్ అనేది ఏర్పడుతుంది అనమాట, రైట్. సో మహానదిలో ప్రవహించి అంటే ఇదంతా ఏమవుతుంది మహానది యొక్క డెల్టా. సో ఈ డెల్టా భాగంలోనే మహానది, ఈ నది కారణంగా మనకి ఏం ఏర్పడింది చిల్కా లాగున్ ఏర్పడింది. ఓకే, చిల్కా లాగున్ ఏర్పడింది. సో అయితే మనం ఇప్పుడు బిట్ వస్తుందమ్మా, అదేంటంటే సో ఈ లాగున్ మనం ఏంటంటే ఇక్కడ మనకి సారీ ఈ లాగున్ దాంట్లో మనకి ఒక చిన్న దీవి ఏంటంటే వీలార్. ఓకే,
వీలార్. ఓకే, సో ఇదేంటంటే ఈ వీలార్ లోనే ఓకే, సో ఇక్కడే మనకి రెండవ అంతరిక్ష నౌకల యొక్క లాంచింగ్ స్టేషన్ అనేది ఏర్పాటు చేద్దామా. ఓకే, రెండవ అంతరిక్ష నౌకల యొక్క లాంచింగ్ స్టేషన్ అనేది ఏర్పాటు చేశారు. అయితే ఫస్ట్ ఇది ఎక్కడ అంటే అది కూడా ఒడిస్సాలోనే. ఎక్కడంటే చాందీపూర్. ఓకే, చాందీపూర్ భారతదేశంలో మొట్టమొదటి ఓకే అంతరిక్ష నౌకల యొక్క లాంచింగ్ స్టేషన్ ఫస్ట్ ఎక్కడంటే చాందీపూర్. సెకండ్ చూస్తే మనం ఇక్కడ వీలార్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ చిల్కా సరస్సులోకి ఇంకా ఏ నదులు వస్తాయంటే ఆ నదుల ప్లేట్ చూస్తే ఒకటి ఉదయ్, రెండోది ఏంటంటే భార్గవ. ఈజీగా ఎలా గుర్తుపెట్టుకుంటే ఉదయ్ భార్గవ అని చెప్పేసి గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ అనమాట. ఓకే, సో మహానది డెల్టా ఏర్పడుతుంది. ఇక్కడ మనకి చిలక లాగును ఏర్పాటు చేసింది. దాంట్లో ఉదయ్ మరియు భార్గవ అనే రెండు నదులు కూడా సో ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. వెరీ నెక్స్ట్ అయితే దీంట్లో మనకి వీలార్ అని చెప్పేసి ఒక దీవి ఉంది. సో ఆ దీవిలోనే మనకి రెండవ అంతరిక్ష నౌకల యొక్క లాంచింగ్ స్టేషన్ కూడా ఏర్పాటు చేసి చెప్పేసి గుర్తుపెట్టుకోండి. మనం దీన్ని అబ్దుల్ కలాం సో లాంచింగ్ స్టేషన్ కూడా అంతరిక్ష లాంచింగ్ స్టేషన్ చెప్పేసి కూడా మనం అంటాం, లేదా దీన్ని అబ్దుల్ కలాం దీవులను కూడా పిలుస్తాం మనం. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ రైట్, సో ఎంతవరకు అయింది? ఇక్కడ వరకు అయిందంటే దట్ ఈస్ ఏంట మరి ఉత్కల్ తీరమైదానం అయిపోయింది. రైట్, సో ఎంతవరకు ఉత్కల్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి మన కోస్తా తీరమైదానం. సో మీ అందరికి తెలిసిందే. సో లెంత్ ఎంత? 974. చాలా చాలా ఈజీ. నంబర్ ఆఫ్ టైమ్స్ బిట్ వచ్చే ఏరియా అనమాట ఇది. ఓకే, నంబర్ ఆఫ్ టైమ్స్ మనకి బిట్ వచ్చే ఏరియా ఏంటంటే 974 కిలోమీటర్స్. ఆంధ్రప్రదేశ్ యొక్క తీరరేఖ పొడవు అని చెప్పేసి 974. అయితే ఇక్కడ మనకి కొన్నిసార్లు ఎలా కన్ఫ్యూజ్ చేస్తారంటే, సపోజ్ చూడండి అమ్మా, ఎలా కన్ఫ్యూజ్ చేస్తారంటే ఆంధ్రప్రదేశ్ యొక్క తీరరేఖ పొడవు ఎంత అని చెప్పేసి ఓకే ఏపీ తీరరేఖ పొడవు రైట్, తీరరేఖ పొడవు వచ్చేసి మనకి చాలా మంది తెలుసు. అదేంటది మనకి 974 అని చెప్పేసి అందరికి తెలుసు. ఓకే, 974 అని చెప్పేసి అందరికి తెలుసు. మనకి ఇక్కడ నార్మల్ గా నేను చెప్పలేదు అనుకోండి, నార్మల్ గా బిట్ ఎలా కన్ఫ్యూజ్ చేస్తారంటే 974 మీటర్స్ అని రైట్, సో 974 కిలోమీటర్స్ అని, 974 చదరపు కిలోమీటర్ అని చెప్పేసి ఈ విధంగా కూడా కొన్నిసార్లు మనకి, లేకపోతే కొన్నిసార్లు ఏంటంటే 974 ఓకే సో హెక్టార్లు రైట్. సో ఈ విధంగా మనకి కన్ఫ్యూజ్ చేస్తారు. మనకి అత్యుత్సాహంతో ఏం చేస్తాం, 974 కనిపించిన వెంటనే ఇది పెట్టం కానీ ఇది పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏంటది చదరపు కిలోమీటర్స్. కానీ తప్పకుండా అప్డేట్ చేస్తే 974 కిలోమీటర్స్ అని చెప్పేసి పెట్టాలన్నమాట. ఓకే, కొంతమంది ఏంటంటే ఎస్ నాకు ఆన్సర్ వచ్చింది చెప్పేసి క్వశ్చన్ అనేది పూర్తి చదవకుండా దాంట్లో ఆప్షన్స్ ఏమైనా గమనించకుండా ఆన్సర్ పెట్టడం వల్ల చాలా బిట్స్ మనం తప్పవుతుంటాయి. ఓకే, సో మన రీసెంట్ గా సో ఒక అమ్మాయి నాకు చెప్పింది ఏంటంటే, సార్ 1953 నాటికి ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల సంఖ్య అని చెప్పేసి రీసెంట్ గా మనం బిట్ ఇచ్చాడు సచివాలయంలో. సో బిట్ ఇచ్చినప్పుడు ఏంటంటే మనకి ఎన్ని 11, 23, 20 ఓకే సో 13 అని చెప్పేసి ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది. సో పాపం ఆవిడ ఈ ఆన్సర్ పెట్టింది. కానీ ఏంటమ్మది ఇది 11. ఓకే, మనకి ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి ఈజీ బిట్స్ నే ఆప్షన్స్ లో తిరకాసు లేదు, కొంచెం ఆలోచించి పెడితే ఈజీ బిట్. మనం ఏంటంటే ఇవన్నీ మనకి ఐడియా ఉన్నాయి కాబట్టి రైట్, సో ఇవన్నీ గమనించండి. ఇది 1953 నాటికి రైట్, సో మనకి ఇటీవల 2014 ముందు నాటికి. ఇది చూసినట్టయితే మనకి 1956 నాటికి. సో ఇది 2014 తర్వాత. ఓకే, సో ఇవన్నీ మరి ఆంధ్రప్రదేశ్లే, ఇది ఒక్క ఆంధ్ర రాష్ట్ర పక్కన. సో ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లే కదా రైట్. సో ఇలాంటి బిట్స్ అనేవి మనకి వస్తుంటాయి. దాన్ని అయితే మనం కన్ఫ్యూజ్ లేకుండా ఆన్సర్ చేసే ప్రయత్నం చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం రైట్. సో ఏంటిది ఆంధ్రప్రదేశ్ యొక్క తీరరేఖ పొడవు ఎంత అంటే 974 కిలోమీటర్స్. ఓకే, 974 కిలోమీటర్స్. అయితే మన ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా ప్రవహించే నదులు చూసుకుంటే, ముఖ్యంగా ప్రవహించే నదులు ఏంటంటే మనకి అందరికి గుర్తొచ్చేది గోదావరి రైట్.
సో నెక్స్ట్ ఏంటమ్మా కృష్ణ, నెక్స్ట్ ఇంకోటి ఏంటమ్మా పెన్నా. సో ఈ 3 నదులు అనేవి మనకి ప్రధానంగా ముఖ్యమైనవి. సో ఈ 3 నదుల వల్ల ఓకే ఈ 3 నదుల డెల్టా ఓకే సో డెల్టా ప్రాంతంలో ఏర్పడింది సో ఈ యొక్క మన కోస్తా తీర ప్రాంతం చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే మనకి ఇక్కడ గోదావరి కృష్ణ ఓకే గోదావరి కృష్ణ నదులు ఏవైతే ఉన్నాయో సో ఈ నదులు అనేవి మనకి తెలిసిన విషయమే. ఇక్కడ గమనించండి, కృష్ణ మరియు పశ్చిమ గోదావరి. సో ఈ 2 జిల్లాల మధ్య ఏర్పడింది ఏంటంటే ఇక్కడ మనకి ఈ ప్రాంతంలో ఏర్పడిన సరస్సు పేరు ఏంటంటమ్మా కొల్లేరు సరస్సు అమ్మ, కొల్లేరు సరస్సు. అయితే ఇక్కడ ఒక బిట్టు, సో ఈ సరస్సులోకి ప్రవహించే నదులు ఏవని చెప్పేసి ఒకసారి ఆన్సర్ చేయగలరు ఎవరైనా? సో కొల్లేరు సరస్సులోకి ప్రవహించే నదులేవి? రైట్, సో కెన్ ఎనీవన్ ఆన్సర్ చేయండి ఒకసారి. సో అవి ఏంటంటే ఓకే బుడమేరు, రామిలేరు, ఓకే తమ్మిలేరు, నెక్స్ట్ చూసినట్లయితే బుడమేరు, రామిలేరు, తమ్మిలేరు, ఉప్పటేరమ్మ ఓకే ఉప్పటేరు. రైట్, సో ఈ యొక్క 4 నదులు అనేవి సో ఈ కొల్లేరు సరస్సులో అయితే కలుస్తున్న విషయం గమనించాలి. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ సో ఈ ప్రాంతంలో రైట్ సో ఈ ప్రాంతంలో చూడండి, ఈ ప్రాంతంలో మనకి ఏం ఏర్పడిందంటే పులికాట్ సరస్సు. ఓకే ఓకే పులికాట్ సరస్సు అనేది ఏర్పడింది. సో ఈ పులికాట్ సరస్సు చూసినట్లయితే మనకి మాక్సిమం ఎక్కువ ప్రాంతం అనేది సో ఏ జిల్లాలో ఉందంటే నెల్లూరు జిల్లాలో. ఓకే సో నెల్లూరు జిల్లాలో అయితే పులికాట్ సరస్సు అనేది విస్తరించి ఉంది. సో ఈ పులికాట్ సరస్సులోనే మనకి శ్రీహరికోట ఓకే శ్రీహరికోట అని చెప్పేసి ఉందనే విషయం గమనించాలి. ఓకే సో ఇదేం చెప్పండి ఒకసారి, శ్రీహరికోట ఏంటని చెప్పేసి ఒకసారి కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. రైట్, సో శ్రీహరికోట అని చెప్పేసి ఉందన్నమాట. రైట్, నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ నుంచి రైట్ అంటే మనకి ఈ కోస్తా తీర ప్రాంతం నుండి కన్యాకుమారి వరకు సో ఈ ప్రాంతంలో ఉన్న తీరమైన ఏమంటారంటే కోరమండల్. ఓకే దాన్ని ఏమంటారంటే చెప్పేద్దాం, కోరమండల్. ఓకే కోరమండల్ తీర మైదానం అయితే ఉందమ్మా. ఓకే సో అయితే సో ఈ యొక్క తీర మైదానంలోకి ప్రవహించే నదులు ఏమంటే గమనించండి అమ్మా, 1 కావేరి, 2 ఏంటంటే వైగై. ఓకే కావేరి మరియు వైగై. ఓకే సో ఒక నిమిషం ఇక్కడ మీకు ఏం చెప్పాడంటే సో ఈ ప్రాంతంలో వీలార్ ఉంది కదా, సో వీలార్ ప్రాంతంలో మిసైల్ లాంచింగ్ అమ్మా. ఓకే మిసైల్ లాంచింగ్. ఓకే మిసైల్ లాంచింగ్. ఓకే మిసైల్ లాంచింగ్ ప్యాడ్ అయితే ఏర్పాటు చేశారు. సో ఇంతకు అంతరిక్ష నౌక అని చెప్పాను కాదు, మిసైల్ లాంచింగ్ ప్యాడ్ అయితే ఏర్పాటు చేశారు. అదేంటంటే సెకండ్ది. ఫస్ట్ ఏంటంటే చాందీపూర్. ఫస్ట్ది మన ఇండియాలో ఫస్ట్ ఏంటంటే చాందీపూర్. సెకండ్ ఏంటంటే మనకి సో వీలార్ దగ్గర మిసైల్ లాంచింగ్ ప్యాడ్ అయితే ఏర్పాటు చేశారు. ఐ హోప్ మీకు చాలా ఈజీగా అర్థమైంది అనుకుంటాను. ఇన్ కేస్ మీకు ఈ మ్యాపే కానీ లేకపోతే సపోజ్ అనుకోండి నేను అంటాను సువర్ణ రేఖ నుండి అంటాను రుస్కిలా నది వరకు అని చెప్తాను. సో మనకు అర్థం కాదు. నెక్స్ట్ చూసినా సరే ఇక్కడ మనకి ఏదైతే ఇక్కడ నుంచి మహానది ఉందంటే ఎక్కడ ఉంది మహానది? సో చాలా మందికి తెలియదు. సో ఈ విధంగా అయితే మనకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఇలా పాయిల్లా మనకి విడిపోయి సో ఈ ప్రాంతంలో మనకి ఏం ఏర్పరుస్తుందంటే
రైట్. సో చిల్కా సరస్సు అనేది ఏర్పాటు చేస్తుందని చెప్పేసి చాలా ఈజీగా మ్యాప్ పాయింట్లు అయితే చెప్పగలిగాము. రైట్. సో మ్యాప్ పాయింట్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఎంత కష్టమైన టాపిక్ అయినా చాలా ఈజీగా అర్థమవుతుంది. రైట్. సో ప్రతి ఒక్కరును జోగ్రఫీ అనేసరికి సో ఎవరైతే మ్యాప్ పాయింట్ క్లాస్ చెప్తారో అక్కడికే వెళ్ళి నేర్చుకునే ప్రయత్నించండి. మ్యాప్ పాయింట్ లేకుండా సో ఇట్లా కొంతమంది నేను చూశాను చాలా వరకు. సో ఇండియా అంటే ఎలా చేస్తారంటే ఓకే, సో ఇండియా అంటే ఇట్లా అంటే ఇలా వేస్తారు. సో మనకి ఏం వద్దమ్మా, సింపుల్ గా ఇండియాలో అంటారు ఇక్కడ ఇది మనకి ఈ ప్రాంతం ఈ ప్రాంతం ఈ ప్రాంతం అని చెప్పి మెన్షన్ చేస్తారు. మనకి ఇలా ఉన్నప్పుడు మాత్రమే మనకి చాలా విజిబిలిటీ అనేది చాలా బాగుంటుంది నా పాయింట్ ఆఫ్ వ్యూలో. సో వాళ్ళని అనడం కాదు, మీరు నేర్చుకున్నప్పుడు క్లియర్ గా ఉన్న దగ్గర నేర్చుకుంటే చాలా బాగా అర్థమవుతుందని చెప్పేసి నాకు ఉద్దేశం అన్నమాట. నేను చాలా క్లాస్ చూసాను, సింపుల్ గా ఇలా పెట్టి చెప్పడం వల్ల ఏంటంటే మనకి సరిగ్గా ఇండియా బొమ్మ అనేది చాలా మందిని గీయడం కూడా రాదు. మనం వేసేటప్పుడు ఈ బొమ్మ కూడా మీరు వేసినప్పుడు అంటే ఈ ఫిగర్ అనేది మీరు వేసినప్పుడు మీ యొక్క పేపర్ చూడండి ఎలా వస్తుందో. సో అది చెప్పగా అవసరం లేదు, కొంచెం ఒక రకంగా వస్తుంది అనమాట. కానీ ఏంటంటే మన నోట్స్ కానీ మనం వినే క్లాస్ కానీ ఎంత పర్ఫెక్ట్గా ఉంటే అంత ఈజీగా అర్థమవుతుంది. మన క్లాసెస్ అన్ని ఓకే జోగ్రఫీ క్లాస్ మేబీ జోగ్రఫీలో ఏమైనా థియరీ ఏమైనా ఉంటే తప్ప మిగతావన్నీ సో ఈ విధంగానే మ్యాప్ వేసి అయితే చెప్పడం జరుగుతుంది. రైట్. సో ఈ టాపిక్ తో మనకి రెండో టాపిక్ ఏదైతే ఉందో నైసర్గిక స్వరూపం అనే టాపిక్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం ఏం స్టార్ట్ చేద్దాం అంటే నదుల టాపిక్ స్టార్ట్ చేద్దాం. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది నదులు అనేవి. సో నార్మల్ గా చాలా మందికి నదులు ఏంటి, దాని ఉపనదులు ఏంటి, సో రైట్ సైడ్ లో ఏమున్నాయి లెఫ్ట్ సైడ్ లో ఏమని చెప్పేసి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. సో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా రైట్. సో మనం సింధు నది నుంచి స్టార్ట్ చేసుకొని దానికి ఎన్ని ఉపనదులు ఉన్నాయి, నెక్స్ట్ గంగా, సో యమునా, రైట్. సో మన యొక్క ఆల్రెడీ చెప్పుకున్నాం గోదావరి, తర్వాత కృష్ణ గురించి చెప్పుకున్నాం. సో ఇతర బ్రహ్మపుత్ర, రైట్. సో ఇలా వస్తుంది బ్రహ్మపుత్ర మనకి. సో ఆ ప్రాంతం నుంచి ఇలా వచ్చి ఇలా వస్తుంది కదా. సో బ్రహ్మపుత్ర అనేది ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ నుంచి వచ్చి ఇలా అస్సాంలోకి వచ్చి బంగ్లాదేశ్ నుంచి లోపలికి వెళ్తుంది. సో ఇలా ప్రతి నది కూడా సో ఈ విధంగా బోర్డు పైన మ్యాప్ వేసి చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్ కూడా ఏదైతే వెయిట్ చేయండి అమ్మా. ఓకే, థ్యాంక్ యూ. సో ప్రతి ఒక్కరు ఏం చేస్తారు ఈ వీడియో అయితే సో అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది ఒక చిన్న తప్పు చేస్తారమ్మా, ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ వీడియో పెడితే చాలా ఎక్కువ మంది చూస్తున్నారు కానీ క్లాస్ పెడితే ఎవరు చూడట్లేదు. మీకు మార్క్స్ తీసుకొచ్చేవి క్లాస్ మాత్రమే, అది గుర్తుపెట్టుకోండి. చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఆ క్లాస్ అయితే తర్వాత చూద్దాం అనుకుంటారు కానీ మీ లైఫ్ నిలబెట్టేవి క్లాస్ మాత్రమే. సచివాలయం రిజల్ట్ వచ్చింది, కీ విడుదల చేశారు, సో అన్ని పోస్టులు పడ్డాయి, దీనివల్ల ఒక్క మార్పు కూడా రాదమ్మా, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కువ మంది ఏంటంటే క్లాసెస్ ఫాలో అవ్వకుండా ఇన్ఫర్మేషన్ కోసం చూస్తున్నారు కాబట్టి మీ విజయం అని ఓకే మీ సక్సెస్ ని మీరే ఆపుకుంటున్నారు. మెయిన్ గా చూడండి, ఎక్కడైతే ఏ ఛానల్లో అయితే క్లాసెస్ ఉంటాయో సో దానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి, మీ లైఫ్ అనేది మారుతుంది. సో మిగతా చూడదని చెప్పట్లేదు కానీ మీరు చేసే తప్పులు చాలా ఉన్నాయి. సో దానికోసం ఒక వీడియో చేస్తాను. ఆన్లైన్లో మనం చదివేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అని చెప్పేసి తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇది ప్రతి ఒక్క విద్యార్థికి ఉపయోగపడుతుంది. సో ఫర్దర్గా ఆ వీడియో చేసి మీకైతే ఇవ్వడం జరుగుతుందమ్మా. ఎందుకంటే దాంట్లో చాలా ఫ్యాక్ట్స్ ఉన్నాయి. చాలా మంది ఈ ఫోన్ పట్టుకొని అసలు చదవాల్సింది మర్చిపోయి అదర్ యాక్టివిటీస్ చేయడం వల్లనే మన టైం వేస్ట్ అయ్యి మన ప్రిపరేషన్ స్లో అవుతుంది. దాన్ని అయితే తగ్గించే విధంగా ఎలాంటి చర్యలు తీసుకుని చెప్పేసి ఫర్దర్ వీడియోలో చేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మనం గ్రూప్ 2 క్లాసెస్ స్టార్ట్ చేసాం. సో గ్రూప్ 2 క్లాసెస్ కూడా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనిపిస్తున్నా అంటే సో ఈ వీడియో కింద కనిపిస్తున్నాం సో వాట్సాప్ నంబర్ పైన ఓకే వాట్సాప్ నంబర్కి అయితే నాకు వాట్సాప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.